తిరుమల తిరుపతి దేవస్థానంలో సమర్పించిన వెంట్రుకల యాదాశ్చర్యకరమైన ప్రయాణం. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి తల నివృత్తి వెంట్రుకలు సమర్పించడం ఒక పవిత్ర సంప్రదాయం. ఇది భక్తులు తమను తాము స్వామికి సమర్పించుకునే ఆత్మసమర్పణకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు వేలాది భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. కానీ ఈ వెంట్రుకలు తర్వాత ఎక్కడికి వెళ్తాయి, వాటిని ఏమి చేస్తారు? ఇది ఒక ఆసక్తికరమైన ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ ప్రక్రియ. ఫ్రెండ్స్, ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే లైక్ మరియు షేర్ చేయగలరు. మరే విషయమైనా తెలుసుకోవాలన్నా లేదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తల నివృత్తి చేసుకోవడం, వెంట్రుకలు సమర్పించడం ఒక ప్రాచీన సంప్రదాయం. దీని మూలాలు పురాణాలు, స్థల పురాణాలు మరియు సాంస్కృతిక నమ్మకాలతో అనుబంధించబడ్డాయి. తిరుమల శ్రీవారు తన వివాహం పద్మావతి దేవి కోసం కుబేరుడి నుండి అపారమైన సొమ్ము అప్పు తీసుకున్నాడని నమ్మకం. ఈ రుణం తిరిగి చెల్లించడానికి భక్తులు తమ వెంట్రుకలను సమర్పించి వాటి విక్రయ ద్వారా ఏర్పడే ఆదాయాన్ని దేవస్థానానికి సమర్పిస్తారు. ఈ సమాచారం వరాహ పురాణం మరియు స్థల పురాణాలలో ప్రస్తావించబడింది. చారిత్రక ఆరంభంలో తిరుమలలో తల నివృత్తి ఆచారం 9వ శతాబ్దం నుండి ఉన్నట్లు తెలుస్తుంది. ఆలయ శాసనాలు మరియు శ్రీవైష్ణవ ఆచార్యుల రచనలలో ఇది ప్రస్తావించబడింది. విజయనగర సామ్రాజ్యం ప్రభావం 14 నుండి 17వ శతాబ్దం రాజులు ఈ ఆచారాన్ని సంస్థాగతం చేసి వెంట్రుకలను సేకరించే వ్యవస్థను ప్రారంభించారు. వెంట్రుకలు సమర్పించడం అనేది అహంకారం త్యాగంకు మరియు స్వామికి సర్వస్వం అర్పించడం యొక్క ప్రతీక. స్త్రీలు చరిత్రలో పెళ్లికి ముందు స్త్రీలు తల నివృత్తి చేసి కేశదానంను మంగళకరమైన సంస్కారంగా భావించేవారు. వెంట్రుకల సేకరణ మరియు నిర్వహణ చూస్తే మొదటగా సేకరణ ప్రక్రియ. ప్రతిరోజు 50,000కి పైగా భక్తులు తిరుమలకు వచ్చి వారిలో సుమారు 30,000 మంది తల నివృత్తి చేస్తారు. ఈ వెంట్రుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేశక్షేత్రం స్టోరేజ్ యూనిట్లో సేకరిస్తారు. ఇక్కడ వాటిని శుభ్రపరిచి పొడి చేసి వర్గీకరిస్తారు. స్త్రీ, పురుష, పిల్లల వెంట్రుకలుగా. విశేష నైపుణ్యంతో వెంట్రుకలను శుభ్రపరచడం, వర్గీకరించడం మరియు ప్యాక్ చేయడం వంటి పనుల్లో 1200కి పైగా మహిళా కార్మికులు నియమితులై ఉన్నారు. వీరికి టీటీడీ ప్రత్యేక శిక్షణ మరియు సామాజిక భద్రతా ప్రణాళికలు అందిస్తుంది. సామాజిక సాఫల్యతతో ఈ ఉద్యోగాలు స్థానిక సమాజాల్లోని ఆర్థిక సాధికారతకు దోహదం చేస్తున్నాయి. ప్రతి కార్మికుడికి నెలకు ఒక అంచనా ప్రకారం 15,000 రూపాయల నుండి 20,000 రూపాయలు ఆదాయం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. తిరుమల వెంట్రుకలు ప్రపంచంలోనే అత్యంత గుణాత్మకమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ప్రకృతి రంగు, మృదుత్వం కలిగి ఉంటాయి. ఈ వెంట్రుకలను అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేస్తారు. ప్రతి కిలోగ్రాంకు 700 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు వాటి గుణమును బట్టి ఆదాయం వస్తుంది. పరిమాణాలు చూస్తే రోజువారీ, నెలవారీ, సంవత్సరం రోజువారీ సుమారు 1000 కిలోల వెంట్రుకలు సేకరించబడతాయి. నెలవారీ సుమారు 30,000 కిలోలు. పండుగల సమయంలో ఇది 40,000 కిలోలకు చేరుకోవచ్చు. సంవత్సరం సుమారు 360 టన్నులకు పైగా, అంటే 3,60,000 కిలోలు. టెక్నాసిటీ మిశ్రమం. టీటీడీ డిజిటల్ డేటాబేస్లో ప్రతి భక్తుని వెంట్రుకలను QR కోడ్తో ట్రాక్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో వారి సేవను రివార్డ్గా మార్చే ప్రయత్నంలో భాగం. సాంస్కృతిక డిప్లొమసీ. తిరుమల వెంట్రుకలు భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చేరవేస్తున్నాయి. అసాలోని హిందూ డయాస్పోరా ఈ హెయిర్ ఎక్స్టెన్షన్లను ఆధ్యాత్మిక ఫ్యాషన్గా ధరిస్తున్నారు. ఈ వెంట్రుకలు ప్రధానంగా విగ్స్, హెయిర్ ఎక్స్టెన్షన్లు మరియు సౌందర్య ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. అమెరికా, యూరప్, ఆసియా దేశాలలో ఉన్న కంపెనీలు ఈ వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి. ప్రపంచవ్యాప్త డిమాండ్ ఉంది. తిరుమల వెంట్రుకలు టెంపుల్ హెయిర్ అనే బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఇవి 100% నాన్ కెమికల్ మరియు సహజమైన మెరుపుతో ఉండటం వల్ల లగ్జరీ హెయిర్ ప్రొడక్ట్స్ తయారీదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఎక్స్పోర్ట్ హబ్గా ఈ వెంట్రుకలలో 70% చైనా, ఇటలీ, యుఎస్కి ఎగుమతి అవుతాయి. చైనాలో ఇవి వెంకటేశ్వర హెయిర్ అనే పేరుతో ప్రీమియంగా విక్రయిస్తారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరానికి ఇండియన్ రూపీ 200 కోట్లకు పైగా ఆదాయాన్ని ఈ వెంట్రుకల వేలం ద్వారా సంపాదిస్తుంది. ఈ నిధులను దేవస్థానం యొక్క అన్నదానం, వైద్య సేవలు, విద్యా సంస్థలు మరియు మతపరమైన ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు. వ్యర్థాల నుండి శక్తి. వెంట్రుకల ప్రాసెసింగ్ లో ఉత్పన్నమయ్యే బయో వ్యర్థాల నుండి టీటీడీ బయో ఇంధనం తయారు చేస్తుంది. ఇది దేవస్థానం యొక్క కిచెన్లలో ఎల్పీజీ వాడకాన్ని 40% తగ్గించింది. వెంట్రుకలను శుభ్రం చేయడానికి ఉపయోగించిన నీటిని రీసైకిల్ చేసి తోటలకు ఉపయోగిస్తారు. డిజిటల్ ట్రాకింగ్. ఇటీవల టీటీడీ వెంట్రుకల నిల్వ మరియు వేలం ప్రక్రియలో పారదర్శకత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని పరీక్షిస్తోంది. వాణిజ్యీకరణపై ప్రశ్నలు ఉన్నాయి. కొందరు విమర్శకులు ఆధ్యాత్మికతను కేపిటలిజంగా మారుస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ దీనికి ప్రతిస్పందనగా ఈ ఆదాయం సేవా ప్రాజెక్టులకే అని స్పష్టం చేసింది. నైతిక ఎంపికలు. కృత్రిమ హెయిర్ టెక్నాలజీల పెరుగుదలతో భవిష్యత్తులో సహజ వెంట్రుకల డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది. కానీ టీటీడీ భక్తి ఎప్పటికీ ట్రెండ్లకు మించినది అని నమ్ముతోంది. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సస్టైనబుల్ స్పిరిచువాలిటీ. గ్రామీణ సాఫల్యత కోసం వెంట్రుకల ఆదాయంలో ఒక భాగాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ వ్యవసాయ పద్ధతులకు పునర్నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఏఐ ఇన్నోవేషన్. టీటీడీ ఏఐ ఆధారిత సిస్టమ్ల ద్వారా వెంట్రుకల యొక్క గుణమట్టు మరియు మార్కెట్ ధరలను రియల్ టైంలో అంచనా వేయడానికి ప్రయోగాలు చేస్తోంది. ఒక జాతి యొక్క ఆత్మకథ. తిరుమల వెంట్రుకలు భక్తి, ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణ సమగ్రత యొక్క అద్భుతమైన సమన్వయం.
ఇది భారతదేశం యొక్క సీక్రెట్ ఎకనామిక్స్ కు జీవంత ఉదాహరణ. ప్రతి వెంట్రుకలో ఒక భక్తుని కథ, ఒక కుటుంబం యొక్క ఆశ మరియు ఒక సమాజం యొక్క ప్రగతి దాగి ఉంది. తిరుమల వెంట్రుకలు కేవలం మతపరమైన ప్రతీక మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక మహాసాగరం. ఈ ప్రక్రియ ద్వారా టీటీడీ ప్రపంచంలోనే అత్యంత స్వయం సమృద్ధిగా ఉన్న మత సంస్థగా నిలిచింది. భక్తుల శ్రద్ధ, నిష్టలు ఇక్కడ సామాజిక సేవగా మార్పు చెందుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియోలో మీకు నచ్చిన సమాచారం ఉంది అని భావిస్తున్నాం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. అలాగే లైక్, షేర్ చేయగలరు. మరే విషయమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అందుకు